టీ20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా సేవలు కీలకమవుతాయన్న అంచనాలున్నాయి. ఇదే అంశంపై సౌత్ ఆఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు. బ్యాట్, బాల్ తో మ్యాచ్ ను మలుపు తిప్పే సత్తా హార్దిక్ ఉందన్నాడు. విజయాలు అందించే ప్లేయర్ పాండ్యా అని చెప్పుకొచ్చాడు. క్రీజ్లోకి వచ్చాడంటే త్వరగా అవుట్ కావాలని ప్రత్యర్థులు కోరుకుంటారన్నాడు. 4-5 ఓవర్లు క్రీజ్లో ఉంటే మ్యాచ్ చేజారుతుందని భయపడతారన్నాడు. మానసికంగా ప్రత్యర్థులపై హార్దిక్ ఒత్తిడి పెంచేస్తాడని చెప్పుకొచ్చాడు. బౌలింగ్ లోనూ పాండ్యాది గోల్డెన్ ఆర్మ్ అన్నాడు ఏబీ డివిలియర్స్. పార్ట్నర్షిప్ లను బ్రేక్ చేయడంలో ముందే ఉంటాడని కితాబిచ్చాడు. సూర్యకుమార్ కు ఆయుధంలో ఉపయోగపడతాడనే యాంగిల్లో ఏబీడీ రియాక్ట్ అయ్యాడు. నిజానికి హార్దిక్ ఇప్పుడు వీర ఫామ్ లోనే ఉన్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో దంచేశాడు. విజయ్ హజారే ట్రోఫీలోనూ విదర్భపై మెరుపులు మెరిపించాడు. 92 బంతుల్లోనే 133 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. ఒక ఓవర్లో అయితే ఏకంగా 34 పరుగులు పిండేసుకున్నాడు. సౌత్ ఆఫ్రికాతో టీ20 సిరీస్ లోనూ రాణించాడు. 3 ఇన్నింగ్స్ల్లోనే 142 పరుగులు కొట్టాడు. యావరేజ్ 71, స్ట్రైక్ రేట్ 186.84, 2 హాఫ్ సెంచరీలు కూడా కొట్టాడు. ప్రస్తుతం ఫామ్ చూస్తుంటే టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా అడ్వాంటేజ్ అవుతాడనడంలో డౌట్ లేదు.